రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి జైల్లో చంద్రబాబుపై సిఐడి అధికారులు రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగిస్తున్నారు. ప్రతి గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నారు అధికారులు. కీలకమైన అంశాలపై సిఐడి అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కీలక వ్యక్తుల గురించి అధికారులు విచారించే అవకాశం ఉంది. కిలారు రాజేష్ కోసం సిఐడి బృందం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, చంద్రబాబు కస్టడీ రిమాండ్ నేటితో ముగిసింది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రమాదేవి, ప్రస్తుతం ఏదైతే 2 రోజులు సమయంలో ఇచ్చినటువంటి కస్టడీ విచారణ ముగిసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వర్చువల్ లో న్యాయమూర్తి సిఐడి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు సిఐడి అధికారులు చంద్రబాబుని ప్రవేశపెట్టారు. ఏదైతే వైద్య పరీక్షలు విచారణ అయిన వెంటనే వైద్య పరీక్షలు చేసి ఈ వర్చువల్ లో అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. ఎందుకంటే ఒక పిటిషన్ దాఖలు చేసింది సిఐడి. ఎందుకంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ కస్టడీ పిటిషన్ ని మరొక 3 రోజులు మాకు గడువు కావాలి. ఎందుకంటే మేము 5 రోజులు అడిగితే మీరు 2 రోజుల్లో ఇచ్చారు. మరొక 3 రోజులు ఇస్తే గానీ చంద్రబాబు దగ్గర నుంచి మేము ఎటువంటి విషయాల్లో కూడా రాబట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన సరిగ్గా సహకరించట్లేదు అనే ఏదైతే సిఐడి వాదనలు ఉన్నాయో ఈ వాదనలు బలం చేకూర్చే విధంగా కస్టడీ పిటిషన్ ఎక్స్టెండ్ చేస్తుందా లేదా అనేది టీడీపీ శ్రేణిలో ఒక ఏదైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఉదయం నుంచి చూసుకుంటే మనం 9:30 నుంచి విచారణ స్టార్ట్ అయింది. ప్రతి గంటకి కూడా ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మొత్తం విచారణ చేశారు. ఈ విచారణలో చాలా 100కు పైగా ప్రశ్నలు సంధించారు. 2 టీముల కింద వెళ్ళిపోయిన సిఐడి అధికారులు 100కు పైగా ఉన్నటువంటి ప్రశ్నలన్నింటిని కూడా సంధించినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటిలోనూ స్కిల్ డెవలప్మెంట్ లో చేసినటువంటి ఎందుకు అంత అన్ని రకాలుగా అన్ని కోట్లు షెల్ కంపెనీస్ కి తరలించారని చెప్పేసి, అలాగే మనం చూసుకోవచ్చు గంటా సుబ్బారావుకి బోస్ కి మీకు ఉన్న సంబంధాలు ఏంటి, అసలు వీళ్ళందరూ ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు, దేశాలు దాటి వెళ్ళిపోయిన వ్యక్తులకి మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఒక 13 చోట్ల మీరు ఈ కేసులో సంతకాలు పెట్టినటువంటి కాగితాలు చంద్రబాబు ముందు నుంచి అడిగారు. అడిగిన వెంటనే అడిగినట్లుగా తెలుస్తుంది. ఏదైతే చంద్రబాబు కూడా చాలా సూటిగా స్పష్టంగా అయితే సమాధానాలు అయితే ఇచ్చారు. ఎటువంటి ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, ఎక్కడా కూడా తప్పు జరగలేదు, ఇదంతా కూడా యువతకు స్కిల్ డెవలప్మెంట్ మీదే చేసిన ఒక మంచి కార్యక్రమం ఇది, దీంట్లో నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదని చెప్పేసి ఆయన చెప్పుకునే ప్రయత్నం కూడా చేశారని టీడీపీ వర్గాలన్నీ కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్చువల్ ఏదైతే విచారణ జరుగుతుందో దీంట్లో న్యాయమూర్తి ఏమైతే తీసుకుంటారో అనేది కాసేపట్లో తెలియనుంది. ఇటొచ్చి రిమాండ్ కూడా ఈ రోజుతో ముగిసింది. ఎందుకంటే 14 రోజులు రిమాండ్ ముందుగా విధించినటువంటి ఏసీబీ కోర్టు మరొక 2 రోజులు పొడిగించిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి 16 రోజుల రిమాండ్ అయితే అయిపోయింది. ఈ అయిపోయిన నేపథ్యంలో మళ్ళీ రిమాండ్ ఎంతకాలం పొడిగిస్తారు ఏంటి అనే అంశాన్ని కూడా మరి కాసేపట్లో తెలియనుంది. ఈ వర్చువల్ లోనే మొత్తం అన్ని కూడా తెలిసిన వెంటనే ఒక కార్యాచరణ అనేది మళ్ళీ టీడీపీ లీగల్ సెల్ అంతా కూడా ఒక కార్యాచరణకి రానున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా టీడీపీ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు రమలపాటి శ్రీనివాసు, గింజలూరి సుబ్బారావు వీరిద్దరూ కూడా చంద్రబాబుతోనే ఉన్నారు. ఏదైతే మధ్యలో బ్రేక్ సమయాల్లో వీరితో సమాలోచనలు చేసుకొని మరి న్యాయ విచారణలో పాల్గొనడం, కస్టడీలో ఏదైతే సిఐడి అధికారులు అడిగిన క్వశ్చన్లకి ఈ చంద్రబాబు కూడా చాలా ధీటుగా లీగల్ ఒపీనియన్ తీసుకొని మరి సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే సిఐడి వాదనలో మాత్రం ముందు రోజు ఫస్ట్ డే 5 గంటలు మాత్రమే విచారణకు సహకరించారు చంద్రబాబు, కావాలని లేట్ చేశారని సిఐడి అధికారులు చెబుతుండగా ఇటు చంద్రబాబు న్యాయవాదులు మాత్రం కావాలని సిఐడి అధికారులే లేట్ గా వచ్చారు, సెంట్రల్ జైలుకి రావడమే లేట్ గా వచ్చారు, వారే కావాలని లేట్ చేశారని చెప్పేసి చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ న్యాయమూర్తి ఎటువైపు మొగ్గుతారు అనే అంశాన్ని మాత్రం మరి కాసేపట్లో తెలియనుంది. ఈ నేపథ్యంలో
టీడీపీ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచన కూడా చంద్రబాబు చేసినట్లు మనం చూసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఒక కార్యాచరణ కమిటీను ప్రకటించి కొంతమంది లీడర్స్ ని ఆ కమిటీలో పెట్టి వీరు పార్టీని ముందుకు నడిపించాలని చెప్పేసి చంద్రబాబు సూచించినట్లుగా ఒక కమిటీని అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఉన్నటువంటి నారా బ్రాహ్మణి కూడా చాలా కార్యకర్తలందరితోనూ మింగిలవడం, అదైతే మొత్తం అందరూ కూడా వచ్చి వారు సంఘీభావం ప్రకటిస్తుంటే వారికి మా నారా బ్రాహ్మణి కూడా ధైర్యం చెప్తున్నారు. ఇలా అయితే ఐటీ సెక్టర్ నుంచి కూడా తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఐటీ సెక్టర్ వారి ఉద్యోగులందరూ కూడా సంఘీభావంతో ఐఎం విత్ బాబు అని చెప్పేసి ఏదైతే ఫ్లెక్స్లు పట్టుకొని ప్లేకార్డ్స్ పట్టుకొని నారా బ్రాహ్మణి వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. వారందరికీ కూడా బ్రాహ్మణి ఖచ్చితంగా చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు కంగారు పడద్దు, మీరంతా కూడా నారా చంద్రబాబు నాయుడు బయటికి రావాలని కోరుకోండి, మీ కార్యకర్తలందరికీ కూడా నిరుత్సాహం చెందొద్దని చెప్పేసి వారికి చెప్తున్నారు. మరోవైపు జనసేన ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నారా బ్రాహ్మణిని కలిశారు. నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు. వారికి కూడా అన్నదమ్ముల వ్యవహారంగానే రెండు పార్టీలు కలిసి నాయకులందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి వారికి కూడా నారా బ్రాహ్మణి చెప్పడంతో అసలు ఏంటి నాయకత్వ మార్పు జరుగుతుందా, అసలు నారా బ్రాహ్మణి ఎంత యాక్టివ్ అవడం ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచన మేరకు ఒక పక్క లోకేష్ ఏమో ఢిల్లీలో న్యాయ సలహాలు న్యాయ నిపుణులతో చేసి రేపొద్దున సుప్రీంకోర్టులో పోరాడడానికి ఆయన అక్కడ సిద్ధమైతే ఇక్కడేమో కార్యకర్తలందరినీ కూడా బ్రాహ్మణి సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక మంచి మూవ్ అయితే మాత్రం జరుగుతుంది. ఇక మరి కాసేపట్లోనే చంద్రబాబుకి ఈ బెయిల్ ఏదైతే రిమాండ్ వస్తుందో రిమాండ్ పొడిగిస్తారా లేక ఏదైతే కస్టడీని పొడిగిస్తారా, ఈ రెండు అంశాలపై మాత్రం మరి కాసేపట్లోనే నిర్ణయం రానుంది. రామాదేవి. రైట్ మోహన్, థ్యాంక్ యూ. చంద్రబాబు కస్టడీ రిమాండ్ నేటితో ముగిసింది. కస్టడీ పొడిగించాలని సిఐడి పిటిషన్ దాఖలు చేయనుంది. రిమాండ్ పొడిగించాలని మరో పిటిషన్ కు రంగం సిద్ధం చేసిన సిఐడి అధికారులు సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో చంద్రబాబును పోలీసులు హాజరుపరచనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, చంద్రబాబు కస్టడీ రిమాండ్ అయితే నేటితో ముగిసింది. కస్టడీ పొడిగించాలని కూడా సిఐడి పిటిషన్ దాఖలు చేయనుందని చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏసీపీ న్యాయస్థానంలో 5 రోజుల పాటు కస్టడీకి కోరితే 2 రోజులు మాత్రమే ఏసీపీ న్యాయస్థానం అనుమతించింది. దీంతో మొత్తం 2 రోజుల పాటు చంద్రబాబుని విచారించారు. మొత్తం 12 గంటల పాటు చంద్రబాబుని విచారించినట్లుగా సిఐడి అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి ఏదైతే ఉందో ఈ స్కిల్ స్కామ్ కు సంబంధించి డబ్బులు ఏ విధంగా పక్కదారి పట్టాయనే దానిపై కూడా కొన్ని డాక్యుమెంట్స్ ని చూపించి చంద్రబాబును సిఐడి అధికారులు విచారించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఇందుకు సంబంధించిన డబ్బులు మళ్లింపు వ్యవహారానికి సంబంధించి కూడా కొంతమంది వ్యక్తుల పేర్లను కూడా సిఐడి అధికారులు చంద్రబాబు ముందు ప్రస్తావించారు. దాంతో పాటు ఈ డబ్బులు మళ్లింపుకు సంబంధించి ఎక్కడెక్కడికో మళ్లించారు. అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 371 కోట్ల రూపాయలకు సంబంధించి డిజిటెక్ కంపెనీకి వెళ్ళినాయి అనేది మాత్రం సిఐడి అధికారులు చెప్పిన నేపథ్యంలోని ఆ డబ్బులు మళ్లింపు దానిపై కూడా పూర్తిగా సిఐడి అధికారులు 2 రోజుల పాటు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుకు సంబంధించి
రాజమండ్రి సెంట్రల్ జైల్లోని విచారణ ముగిసింది. సిఐడి విచారణ ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి చంద్రబాబుకు. ఎందుకంటే ఏదైతే విచారణ ప్రారంభించే ముందు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సిఐడి అధికారులు ఆ తర్వాత కూడా వైద్య పరీక్షలు మరోసారి వైద్యులతో నిర్వహిస్తున్నారు. అది ప్రస్తుతం అలా వైద్య పరీక్షల సంబంధించిన కనబడుతుంది. అయితే మరి కాసేపట్లోని వర్చువల్ ద్వారా ఏసీపీ న్యాయస్థానంలోని వర్చువల్ ద్వారా చంద్రబాబు ప్రవేశపెట్టబోతున్నారు. న్యాయమూర్తి మొన్న ఆదేశాల్లోని 2 రోజుల పాటు కస్టడీ ముగిసిన తర్వాత రెండో రోజు ఏదైతే ఉందో ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత వర్చువల్ గా ప్రవేశపెట్టాలనేది కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోని చంద్రబాబును వర్చువల్ గా న్యాయమూర్తి ముందు సిఐడి అధికారులు హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా ఈ రోజుతోని జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగిసింది. చంద్రబాబుకి ఇచ్చిన 2 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఈ రోజు ముగియటం, దాంతో పాటు సిఐడికి సంబంధించిన కస్టడీ కూడా ముగియడంతో ఈ 2 పొడిగింపు అంశాలపై మరి కాసేపట్లో సిఐడి అధికారులు న్యాయస్థానాన్ని కోరే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మరింత సమయం చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలోనే విచారణ ముగియలేదు అనేది మాత్రం సిఐడి అధికారులు తమ వాదనలు వినిపించే అవకాశాలు కనబడుతున్నాయి. మరి కాసేపట్లోని ఏసీపీ న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది చంద్రబాబుకి సంబంధించి, కస్టడీ వరకే ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ వరకే పొడిగించి సిఐడికి కస్టడీకి ఇస్తారా లేదా అనేది మాత్రం మరి కాసేపట్లో తేలకపోతుంది. సిఐడి అధికారులు మాత్రం మరిన్ని విషయాలు బయటికి రావాలంటే చంద్రబాబును ఇంకొక 2-3 రోజులు విచారించాలని కూడా కోరబోతున్నారు. ఎందుకంటే గతంలోనే కస్టడీ పిటిషన్ 5 రోజుల పాటు సమయం కోరిన సిఐడి న్యాయమూర్తులు మాత్రం ఏసీపీ న్యాయస్థానం మాత్రం 2 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. తాజాగా 12 గంటల పాటు విచారించిన నేపథ్యంలోని పూర్తి స్థాయి సమాచారం సేకరించాల్సిన అవసరం ఇంకా ఉంటుంది అనేది మాత్రం చెప్పే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మరో కొన్ని రోజులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు చంద్రబాబును వర్చువల్ ద్వారా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోని తమపై అంటే చంద్రబాబుపై విచారణ సమయంలోని ఒత్తిడి చేయకూడదు, బలవంతం చేయకూడదు అనేది మాత్రం ముందుగానే సూచించారు. దాంతో పాటు వైద్య పరీక్షలతో పాటు వైద్య బృందానికి కూడా అందుబాటులో పెట్టిన నేపథ్యంలో ఇలాంటి పూర్తి సంబంధించిన ఏర్పాట్లు చేశారా లేదా అనే దానిపై కూడా చంద్రబాబును అడిగి జడ్జి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 రోజుల ముందు కస్టడీకి ఇచ్చే ఉదయం చంద్రబాబుతో నేరుగా ఏసీపీ జడ్జి మాట్లాడారు. చంద్రబాబు ఏర్పాట్లతో పాటు చంద్రబాబుకు సంబంధించిన సదుపాయాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే తాజాగా జ్యుడిషియల్ రిమాండ్ తో పాటు సిఐడి కస్టడీ కూడా ముగిసిన నేపథ్యంలోని మరోసారి చంద్రబాబుతో మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, చంద్రబాబుకు సంబంధించి కస్టడీ అట్లాగే జ్యుడిషియల్ రిమాండ్ అనేది చూడాల్సి ఉంది. మరోపక్క రేపు చంద్రబాబుకు సంబంధించి క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులోని విచారణ జరగబోతుంది. నిన్న చంద్రబాబు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ కి సంబంధించి దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ తో పాటు సిఐడి కస్టడీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో అనే దానిపై మరి కాసేపట్లో తేలబోతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.